వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. అమ్మమ్మ సారీ ఇది బాగుండేది కదా, ఇప్పుడు కట్టుకుంటే బాగుండు. కాకపోతే కలర్ ఫేడ్ అయిపోవడం కానీ లేదంటే ఆ ప్రింట్ బాగుండకపోవడం కానీ ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు మనకి నచ్చిన విధంగా మనకి నచ్చిన కలర్లో ఇక్కడ ప్రింట్ చేపిస్తారనమాట. శారీస్ పాత శారీస్నే కొత్తగా మార్చుతూ ఉంటారు. అదే మనీస్ ప్రింట్ అండ్ డిజైనర్ శారీస్ ఇక్కడ మనకి ఉంటుందన్నమాట కుకట్పల్లిలో. మరి వీళ్ళు అసలు శారీస్ ఎలా ప్రింట్ చేస్తారు, కొత్తగా ఎలా మారుస్తారు అండ్ బడ్జెట్ ఎంత ఉంటుంది, చాలా తక్కువ అని అయితే నేను విన్నాను. వారి మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వచ్చేయండి. సో ఇక్కడ మనం ఇంతకు ముందు అయితే మనం శారీస్ని చూసాము, 2 శారీస్ని, ఒక పట్టు శారీ ఒక కాటన్ శారీ. ఇప్పుడు వచ్చేసి మనకి సిల్క్ కదండి, ఇది కూడా సిల్క్ టైపే. సిల్క్ పట్టు, ప్యూర్ పట్టు, ప్లెయిన్ ఉంది మొత్తం కూడా చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి లెహెంగా కోసం వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటున్నారంట కస్టమర్. ఇది తను కస్టమరే వేసుకున్నారా అండి? ఓకే, ఆ రాధాకృష్ణ బొమ్మ కస్టమరే వేసుకున్నారు. చాలా బాగుంది కదా లెహెంగా. ఓకే, సో దీనికి ఏం చేస్తున్నారు మీరు? ఫ్లవర్ డిజైన్ చేస్తాను మేడం. ఓకే, 3 కలర్ డిజైన్, 3 కలర్స్. సో 3 కలర్స్లో డిజైన్ ఉంటుందంట. మరి ఆ డిజైన్ ఎలా ఉంటుందో చూద్దాము. మనం నార్మల్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా మనకి షాప్లలో ఏంటి అంటే ఈ ప్రింట్స్ ఉన్నాయి, కొంచెం బాగున్నాయి, మంచి ప్రింట్ ఉంది ఏంటి అంటే ఎక్కువ కాస్ట్లో దొరుకుతుంది. అలాంటప్పుడు ఇలా ప్లెయిన్లో తీసుకొని మనమే కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా తక్కువలో పడుతుంది. ఇప్పుడు దీనికి ఎంత పడుతుంది అయ్యా? దానికి 400 పడుతుంది. 400. ఓకే, ఇప్పుడు దీనికి 400 పడుతుంది. ఒక శారీ ప్రింట్ అవ్వడానికి మామూలుగా ఎంత టైం పడుతుంది అయ్యా? మొత్తం కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందా మొత్తం కలిపి? 10 to 15 minutes. 10 to 15 minutes. ఓకే, అంటే సెట్ చేసిన దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ సెట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇవి ముడతలు లేకుండా కొంచెం గట్టిగా, చూసారా ఎంత స్టిఫ్గా ఉందో? మీరు చూసినట్లయితే ఇంత స్టిఫ్గా ఉండాలి మనకి ప్రింట్ సరిగ్గా రావాలి అంటే. డిజైన్ ఎక్కడ నుంచి స్టార్ట్? ఓకే, దానిలో ఉంటుంది కదా. అవునవును, టాప్ సైడ్ నుంచి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 17 years ఎక్స్పీరియన్స్. ఓకే, आप कहाँ से, ఎక్కడి నుంచి భయ్యా మీరు? కలకత్తా. మీకు తెలుసో లేదో, ఎక్కువ మనకి శారీస్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా కలకత్తాలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మామూలుగా అన్ని దగ్గర జరుగుతాయి కానీ కలకత్తా శారీస్కి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ ప్రింటింగ్లో. సో ఇది దేనికోసం భయ్యా మెజర్మెంట్? లంగా ఉంది 4 meters లంగా, చిన్న పాపకి లంగా ఉంది 4 meters ప్రింటింగ్ చేయాలా, చున్నీలో వేరే ప్రింటింగ్ వస్తుంది. అచ్చా, సో వీళ్ళు మెజర్మెంట్ చేస్తుంది దేనికి అంటే ఇది లెహంగా కోసం అని చెప్పాను కదా. లెహంగా కోసం అయితే 4 meters కావాలి. ఆ 4 meters మందమే, ఆ 4 meters వరకే మనకి ప్రింటింగ్ చేయడానికి వాళ్ళు మెజర్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత వచ్చేది దుపట్టా కోసం కలర్స్ ఎలా మిక్స్ చేస్తారు, ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూద్దాము. ఇది కస్టమర్స్ చెప్తారా లేదంటే మీరే చేస్తారా భయ్యా? మనం కస్టమర్కి సజెషన్ ఇస్తాను, కస్టమర్కి నచ్చితే ఓకే చెప్తున్నారు. ఇది బైండర్. ఓకే, సో వీళ్ళకి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మనం రెడీ చేస్తాను ఇది, దానిలో 4-5 కెమికల్స్ చేసి రెడీ చేస్తాను. ఓకే, అదేంటి భయ్యా? ఇది టికెఫ్ ఉంది మేడం. ఓకే, కెమికల్స్. ఓకే, ఇది పిగ్మెంట్ కలర్ మేడం, పిడి లైట్ కంపెనీ. పిడి లైట్. ప్యూర్ రెడ్. ఇది ఫస్ట్ బ్లాక్ భయ్యా, ఫస్ట్ ప్రింటా? yes. సో వీళ్ళు ఎంత కష్టపడితే మనకు ఒక బ్యూటిఫుల్ ప్రింట్ శారీ మనకి బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు మాత్రం లెహంగా తయారు చేస్తున్నారు. ఇది ఆలివ్ గ్రీన్ మేడం. ఆలివ్ గ్రీన్, yes. రెడ్, ఆలివ్ గ్రీన్, బ్లాక్. yes. ఓకే, సో ఈ 3 కలర్స్తో కావాలి అనేసి కస్టమర్ చెప్పారంట. మామూలుగా ఏంటంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్తోని వీళ్ళు సజెస్ట్ చేస్తారు ఈ కలర్ అయితే బాగుంటుంది అనేసి. కస్టమర్కి కూడా ఓకే అయితే అప్పుడు ఫైనలైజ్ చేసి అదే ప్రింట్ని అదే బ్లాక్ని యూజ్ చేస్తారు. ఇలా రాసుకుంటారు వాళ్ళు. సో మస్టర్డ్ ఎల్లోని, లైట్ ఎల్లోని, అందులో గ్రీన్ యూజ్ చేస్తే మనకి ఆలివ్ గ్రీన్ వస్తుంది అనమాట. సో మనకి ఆలివ్ గ్రీన్ అనేసరికి కొంచెం డార్క్లో ఉంటుంది కదా, అది రావడానికి మనకి బ్రౌన్ కూడా యూజ్ చేశారు. అదంతా కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు వాళ్ళు అలా గ్రిల్ చేస్తూనే ఉంటారు. ఇది 3 కలర్స్ డిజైన్ మేడం లహంగా కోసం. ఇది ఫస్ట్ ఫ్రేమ్ ఫ్లవర్స్. ఓకే, సో దీనిపైన మనకి రెడ్ వస్తుంది, దీనికి ఈ డిజైన్ లో రెడ్ వస్తుంది. దీంట్లో
సో స్టార్ట్ అన్నమాట. పెట్టేశారు లోటస్ ఫ్లవర్స్ అండ్ మనకి ఇక్కడ నంది కనిపిస్తుంది. ఉంది కావు గోమాత. వైట్ పైన రెడ్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఇక్కడ ఇప్పుడు అంటే కొంచెం మనకి సింపుల్గా అనిపిస్తుంది, బట్ కంప్లీట్గా వేసాక చూడండి ఎలా ఉంటుందో. సో మనకి 4 మీటర్స్ వరకే అనుకున్నాం కదా లెహెంగా, మరి ఆ వరకే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు చూడండి. ఆ తర్వాత దుపట్టా వస్తుంది, చున్నీ. అసలు ఎంత బాగుంటుంది కదా ఈ ప్రింట్లో లెహెంగా అంటే. అందులోనూ ఆలివ్, దీని తర్వాత ఆలివ్ గ్రీన్ వచ్చేస్తుంది. చున్నీకి రెడ్ కలర్ వస్తుంది, వేరే ఫ్రేమ్ మేడం. ఓకే, చున్నీకి రెడ్ కలర్ వస్తుంది. ఓన్లీ రెడ్, ఒకటే కలర్, ఓన్లీ రెడ్. సో మనకి ఫస్ట్ ఫ్రేమ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్లో మనకి లోటస్ ఇంకా గోమాత ఉంది. ఇక్కడ సెకండ్ ఫ్రేమ్లో ఏంటంటే లీవ్స్ వచ్చేసాయి అనమాట, తామర ఆకులు. వీటిపైన మనకి ఆలివ్ గ్రీన్ ఉంటుంది ఈ ప్రింట్కి. ఓకే, అలా కరెక్ట్. ఇక్కడ మనకి చూసారా ఆవుల పైన కింద వచ్చింది. సో ప్రింట్ మనకి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మధ్యలో ఫిల్ చేసుకుంటూ ఉంటారు. గోమాతకి ఇంకా మనకి అవుట్లైనర్ ఇంకేమైనా వస్తుందా భయ్య? వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది కదా గోమాత. అవుట్లైనర్ అంటే కొంచెం మనకి ఫిల్ అయిపోతుంది అదంతా కూడా. ఏ కలర్ వస్తుంది భయ్య? బ్లాక్. ఓకే, సో కంప్లీట్ సెకండ్ కలర్ అయిపోయింది. ఈ సెకండ్ కలర్ అయిపోయింది ఆలివ్ గ్రీన్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అవుట్లైన్. ఓకే, అవుట్లైన్. ఓకే, ఇది ఏంటంటే వీళ్ళు చేయడం చాలా సింపుల్, కానీ వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. వెంటనే దీన్ని కడిగేయాలి, లేదు అంటే మళ్ళీ 1500 ఒక ఫ్రేమ్ వచ్చేసి 1500 ఉంటుంది, వాళ్ళకి లాస్ అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు బ్లాక్ వేసేస్తున్నారు. ఇక్కడ మీరు ఈ ప్రింటింగ్ చూసారా? సో ఇక్కడ మనకి ప్లేస్ చేశారు లాస్ట్ లైనర్ ఇవ్వడానికి బ్లాక్లో అవుట్లైన్. ఓకే, ఇది ప్లేసింగ్ చేయడం చాలా కష్టం. మనకి ఈజీనే అనిపిస్తుంది, కానీ కొంచెం అటు ఇటు అయితే ప్రింట్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు చూసారు అది ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. వర్క్ అంతా కూడా మనకి కొంచెం డల్గా అనిపించింది ఇప్పటి వరకు వర్క్ అంతా కూడా. బ్లాక్ అవుట్లైన్ రాగానే ఎంత బాగుందో చూడండి. అండ్ ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రింటింగ్లో. మనకి ఆలివ్ గ్రీన్ చూసినట్లయితే కరెక్ట్ ఆవు కిందే ఆకు రావడం. దుపట్టా వచ్చేసి మనకి రెడ్ కలర్లో వస్తుంది, బాగుంటుంది, హైలైట్ అవుతుంది అప్పుడు దుపట్టా. సో మరి చూడండి లాస్ట్లో ఇది వచ్చేసి అవుట్లైన్ ఎలా వేస్తున్నారు, బ్లాక్ కలర్. కంప్లీట్. వావ్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, లోటస్ ఫ్లవర్స్ కానీ వాటి ఆకులు కానీ చిన్న మొగ్గలు అండ్ గోమాత. మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అబ్బా ఇది లైట్ అయిపోయింది, కొంచెం డల్ అయిపోయింది, ఎలా కంప్లీట్ చేస్తారు అనుకున్నాను. బట్ బ్లాక్ కలర్తో మొత్తం ఫినిషింగ్ వర్క్ ఇచ్చేసరికి చాలా బాగుంది. సో మనకి ఇప్పుడు ప్రింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చూడడానికి చాలా ఈజీగా మనకి అరే దీనికేనా అసలు మనం 350 పెడుతున్నాం అని అనిపిస్తుంది, కానీ చాలా కష్టము, చాలా బలం ఉండాలి వాళ్ళు చేసేటప్పుడు. అండ్ మోరోవర్ ఏంటి అంటే ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్స్పీరియన్స్తో మాత్రమే వస్తుందని నేను కాదు, వాళ్ళు అది చెప్తున్నారు. ఎందుకంటే 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ అన్నకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్తోని మనకి పువ్వులు కానీ లేదంటే ఇక్కడ ఆకులు కానీ చూసారా, ఇక్కడ కొమ్ములు కూడా అంటే ఆ ప్లేస్లో రావాలి అనేది వీళ్ళు ముందే మనకి మెజర్మెంట్స్తో సహా తీసుకుంటారంట. ఆ తర్వాత ప్రింట్స్ వాళ్ళు తయారు చేపిస్తారు ఆ ఫ్రేమ్స్ని. ఆ తర్వాత మనకి ఇంత పర్ఫెక్ట్గా రావడానికి రీజన్. అండ్ మీరు మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే వాళ్ళు ఇక్కడ అని పెట్టుకుంటారు పిన్స్. దానివల్ల ఆ ఫ్రేమ్ ఎక్కడి వరకు వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలనేది వాళ్ళకి బాగా ఐడియా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. సో మనం నెక్స్ట్ ఒకసారి చూద్దాము. దుపట్టా కూడా వాళ్ళు చేస్తారంట, చున్నీని కూడా చేస్తారంట. ఎలా డిజైన్ చేస్తారు, ఏ ప్రింట్ యూజ్ చేస్తారని తెలుసుకుందాం రండి.
సో ఇక్కడ మనకి ఇప్పుడు చున్నీకి లెహంగా పైకి చున్నీకి రెడ్ కలర్తో ప్రింట్ వేస్తున్నాము. ఫ్రేమ్ పెట్టేశారు ఆల్రెడీ, చిన్న చిన్న ఫ్లవర్స్తోని చిన్న చిన్న ఆకులతోనే ఉంది. దానికి దీనికి చాలా వేరియేషన్. దానికి ఏంటంటే పెద్ద ఫ్లవర్స్తోని పెద్ద ప్రింట్స్ వచ్చాయి. దీనికి ఏంటంటే చాలా చిన్నగా చున్నీకి సెట్ అయ్యేలాగా ఉంది. నాకు తెలిసి చున్నీ హైలైట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇది ఒకటేనా భయ్య? ఒకటే వస్తుంది. ఓకే, సింపుల్ కావాలా? చిన్న పాప కోసం కావాలి. ఓకే, చిన్న 8 years పాప కోసం ఇది రెడీ చేస్తున్నారంట వాళ్ళు, కస్టమైజ్ చేయించుకుంటున్నారు కస్టమర్స్. ఓకే, వావ్. ఇక్కడ చూసారా, నేను 1 కలర్ అనుకున్నాను బట్ బాగుంది. ఇది ఏంటి అంటే మనకి కంప్లీట్గా మనకి కలంకారీ రావాలన్నా లేదంటే వేరే ప్రింట్స్ రావాలి అన్నా మనకి ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకి బయట ఏంటి అంటే ఎక్కువగా కూడా హై రేంజ్లో దొరుకుతాయి అన్నమాట. ఒక 1 మీటర్ వచ్చేసి 1400, 1500 లేదంటే 1000 పైనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి క్లాత్ తీసుకొని అది పట్టు కానీ కాటన్ కానీ సిల్క్ కానీ జార్జెట్ కానీ అది తీసేసుకొని మనకి 350 to 400 రేంజ్లో మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు ష్యూరిటీ కూడా, అంటే ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కలర్ ఫేడ్ అయిపోదు అని కూడా చెప్తూ ఉన్నారు. భయ్య అయిపోయిందా ఇప్పుడు ఇది ప్రింట్ అంతా కూడా? అయిపోయింది మేడం. ఇది చున్నీ కూడా అయిపోయింది. చున్నీ చాలా సింపుల్ గా ఉంది కదా. అది హెవీ ఉంటే చున్నీ సింపుల్ గా ఉంటే బాగుంటుంది. ఓకే, మనకి అక్కడ హెవీ ప్రింట్ వచ్చింది కదా మనకి లెహంగా పైన. చున్నీ సింపుల్ గా చిన్న ఫ్లవర్ స్లీవ్స్ తోనే ఎండ్ చేశారు.